వ్యవసాయం మరియు సహకార శాఖ 24-25 ఖరీఫ్ ధాన్యం సేకరణ కోసం అవసరమైన నిధుల్ని ఎన్సీడీసీ నుంచి అంటే 700 కోట్లు ఏపీ స్టేట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ అదనపు రుణ సౌకర్యంగా 700 కోట్ల మేర రుణాన్ని పొందేందుకు ప్రభుత్వ హామీని పొడిగించడం మరియు ప్రభుత్వ గ్యారంటీ కమిషన్ను మాఫీ చేయడంతో పాటు ఆ నిధులను ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్కు బదిలీ చేయడం కోసం చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇదేంటంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ధాన్యం సేకరణ దేశంలో ఎక్కడా లేని విధంగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ప్రతి రైతుకి కూడా ప్రభుత్వం సేకరించిన ధాన్యానికి 24 గంటలు కొన్ని సందర్భాల్లో 6-7 గంటల్లోనే డబ్బులు చెల్లించిన ప్రభుత్వం ఈ దేశంలో కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనే విషయాన్ని గమనిస్తూ మరి ఇప్పటికే 6,000 కోట్ల రూపాయలని 6,200 కోట్ల రూపాయలని రైతుల ఖాతాలకి జమ చేశాం. ఎందుకంటే ఈ సీజన్లో 28,83,238 మెట్రిక్ టన్నుల్ని ధాన్యం సేకరించి దాదాపు 4.6 లక్షల రైతుల దగ్గర నుంచి సేకరించి వాళ్ళకి 6,469 కోట్లని చెల్లించడం జరిగింది. ఇంకా కూడా కొంత ప్రొక్యూర్మెంట్ ఉందనే ఉద్దేశంతో ఎక్కడా కూడా రైతు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మరో 700 కోట్ల రూపాయలని రుణంగా పొంది దాన్ని ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి ఇవ్వటం జరుగుతుంది. మిగిలిన ధాన్యాన్ని కూడా కొనడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తామని మరి చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఈ సీజన్లో ఏదైతే ఈ ధాన్య సేకరణలో ప్రత్యేకంగా మాయిశ్చర్ విషయంలో ఏదైతే సమస్యలు ఎదుర్కొన్నామో వచ్చే సీజన్లో అటువంటి సమస్యలు పునరావృతం కాకుండా ఒక ఫుల్ ప్రూఫ్ మెథడాలజీని మీరు ఎవాల్వ్ చేయాలి అని చెప్పేసి ఆదేశించడం కూడా జరిగింది. ఏదేమైనా కూడా రైతుకి ఎటువంటి అసౌకర్యం కలక్కోకుండా తను పండించిన పంటని గిట్టుబాటు ధరకి అమ్ముకునే విధంగా సౌలభ్యం ప్రభుత్వం తరఫున కల్పించాలని చెప్పేసి ఆదేశించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.